చివరి వరకు చూడండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన హ్యాపీ ముచ్చట్ల ఛానల్లో ఈరోజు ఇవి తింటా చూడండి. జొన్న రవ్వతో లడ్డు చేసుకుందాం. హెల్తీగా పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళు మనం కూడా తినచ్చు. చూడండి, ఇప్పుడు షాపుల్లో కూడా కొత్తగా అమ్ముతున్నారు. జొన్న రవ్వ బాగా వాడుతున్నారు కదండి. చూడండి, దానికి కావాల్సినవి జొన్న రవ్వ, బెల్లం, పిస్తా, జీడిపప్పు, ఇలాచి, ఎండు కొబ్బరి. చూసారు కదా. నెయ్యండి, మా ఇంట్లో తీసింది. బెల్లం చూసారు కదా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేయక్కర్లేదండి, ఇందులో పొడిగానే వేయించుకోవచ్చు. కొద్దిసేపు, మరి అంత వేడి అవసరం, కొంచెం వేడెక్కితే చాలు. వేడెక్కిందండి, జొన్న రవ్వ వేసుకుందాం. ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. అది గ్లాసు బౌల్లో వేసి చూపించాను మీకు. పెద్ద గ్లాస్తో గ్లాస్ తీసుకుంటాను. ఇది వేగాక దీన్ని కొంచెం, అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా, సున్నుండల పౌడర్ లాగా కాకుండా, కొంచెం ఒక బరగ్గా మిక్సీలో వేసుకుందామండి. ఇంకా వేగాలండి, వేగుతుంది. ఇది వేగిపోయాక ఇది కొంచెం చల్లారేటప్పటికి మనం మిక్సీలో వేసుకుందాం, పొడి చేసుకుందాము. తర్వాత కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం నేతిలో వేయించుకుందామండి. లైట్గా ఒక్క స్పూన్ నెయ్యి వేసి, ఎండు కొబ్బరి కూడా కొంచెం వేయించాలి. వేయించాక అప్పుడు పొడి చేసుకోవాలి. స్మెల్ వస్తుందండి, వేడి స్మెల్ వస్తుంది. అయిపోయిందండి, ఇది వేగిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. రవ్వ తీసుకోనండి, కొంచెం చల్లారద్ది ఇది. ఈలోపు ఇవి వేసేసుకున్నాము. జీడిపప్పు, పిస్తా, బాదంపప్పు, ఈ మూడు కూడా కొంచెం దోరగా వేయించుకుందాం. తర్వాత ఎండు కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేయించుకుందామండి. రవ్వ కొంచెం చల్లారాక పౌడర్ చేసుకుందాం. ఇవైతే వేగిపోయిందండి. ఇది వేరే బౌల్లో తీసుకుందాం. వా, మంచి స్మెల్ వస్తుందండి, నెయ్యి కదా. ఇప్పుడు కొబ్బరి వేసుకో.
నేను మీకు చూపించిన కొబ్బరి ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేయించుకున్నాను. ఎండు కొబ్బరి కదండి, ఎక్కువసేపు వేయించక్కర్లా, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వాసనలా వచ్చేస్తుంది. కొంచెం జస్ట్ వేడైతే చాలు. కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయినాయండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందామండి. చూసారా, మిక్సీలో పొడులన్నీ వేసాను. కరెంట్ పోయిందండి. ఇప్పుడు అన్నీ వేసాక కరెంట్ పోయింది. కొబ్బరి, బెల్లం, బాదం పప్పు, జీడిపప్పు, ఇదిగోండి ఇలా. అంటే మరీ మెత్తగా కాదు, మరీ గరుగ్గా కాకుండా ఇలా చేసుకున్నాను, లడ్డుకు సరిపడగాను. ఇప్పుడు ఇందులో మొత్తం ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కలిపేద్దామండి. బెల్లం కూడా నేను మిక్సీలో వేసాను, కొంచెం అంటే కొంచెం జిగురు వస్తుంది కదండి, వేసాను. ఇది మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకొని నెయ్యి వేసేసి లడ్డు చేసేసుకుందాం. ఓకేనా? అయిపోయిందండి. ఇలాగా అంతా కలిపేసాను. ఇప్పుడు ఇందులో ఇలాచి, ఇది మొత్తం కలిపేసుకుని ఏం స్మెల్ వస్తుందోనండి. ఫైనల్గా ఇప్పుడు ఇందులో మనకి సరిపడినంత వేసేసానండి. ఒకసారి వేసాను. ఇప్పుడు లడ్డు చేసేసుకుందాం. ఇది మొత్తం కలిపేసానండి నెయ్యి వేసి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో మనం ఒక ఐటమ్ యాడ్ చేసుకుందాం. అదేంటంటే నువ్వులండి. కొంచెం నువ్వులు తీసుకొని కొద్దిగా ఒక 3 స్పూన్లు నువ్వులు వేసాను, ఎక్కువ వేయలేదు. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని లడ్డు చేసేసుకుందాం అండి. నెయ్యి అంతా కరెక్ట్గా సరిపోయింది. చూసారా, జొన్న లడ్డు రెడీ. చూడండి, మన ఇంట్లో మనం ఎంత హెల్తీగా చేసుకున్నామో నాకు ఇంత ముచ్చటేస్తుందోనండి. నిజంగా చాలా బాగా వచ్చాయి. బుల్లి లడ్డు అండి. ఆఖరిలో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చూసారా ఆ నువ్వులు ఎలా కనిపిస్తున్నాయో. నువ్వులు చిన్న చిన్న బాదం పప్పు ముక్కలు, అంటే మరీ నేను పౌడర్లాగా ప్లెయిన్ పౌడర్లా చేయలేదు. చూడండి చాలా బాగా వచ్చాయి. నెయ్యి చూసారా చేతికి ఎలా అంటుకుంటుందో. ఇప్పుడే చేశాను కదండి, చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.